సెక్యూరిటీ గార్డులు కూడా చేయలేని డ్యూటీని మందు బాటిల్స్ చేసేశాయి. షాప్ ను దోచుకోవడానికి వచ్చిన దొంగను ఆకర్షించి మత్తుతో పడగొట్టేశాయి. దీంతో మత్తులోకి జారుకున్న దొంగ యజమానికి దొరికిపోయాడు. మద్యం షాపును దోచుకోవడానికి వచ్చిన దొంగ డబ్బు మద్యం బాటిల్ సర్దుకునేసరికి పనులు పనిగా నన్ను రుచి చూసి వెళ్లొచ్చుగా అన్నట్లుగా దొంగను మద్యం బాటిల్ పలకరించాయి. దీంతో వచ్చిన పని మర్చిపోయి ఒక చుక్కేసి వెళ్ళాలే అనుకున్నట్టున్నాడు ఆ దొంగ. ఒక చుక్కతో ఆగగా బాటిళ్లకు బాటిల్ లేపేశాడు. ఫలితంగా కిక్కు తలకెక్కి మత్తులోకి జారుకుని దొంగతనానికి వచ్చిన షాప్లోనే నిద్రపోయి షాప్ యజమానికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వింత ఘటన మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్ షాప్ లో చోటు చేసుకుంది. మద్యం షాప్ లో దొంగతనానికి వచ్చి ఫుల్ గా మద్యం తాగి నిద్రపోయాడు దొంగ. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లాడు యజమాని. దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు మద్యం బాటిళ్లు ఒక సంచిలో మూట కట్టుకున్నాడు దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో ఆ మత్తులోనే నిద్రపోయాడు. సోమవారం షాపు తెరిచిన యజమానికి మత్తులో స్పృహ కోల్పోయి నిద్రపోయిన దొంగ కనిపించాడు. సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లు ధ్వంసమైపోయి ఉండటాన్ని గమనించాడు యజమాని. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దొంగను ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోతా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా DVRలు ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకులు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను ఎమ్మడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతనికి మద్దతుగా అనేది తెలియడం